అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం ఈ రాజ్యసభ సీట్లు 4 కూడా ఎవరికి ఇచ్చారని అందరికీ తెలుసు. జనసేన పార్టీ లింగమనేని రమేష్ గారికి ఇచ్చారు. అది ఆ పార్టీలో మోర్ దెన్ 70% క్యాడర్కి కానీ నాయకులకు కానీ నచ్చలేదు. కాకపోతే పార్టీకి ఫైనాన్షియల్గా ఆదుకున్నారు, అవసరమైనప్పుడు బ్యాక్ ఎండ్లో ఉన్నారు అని కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ చాలామంది పార్టీ నిర్మాణంలో పాలు పంచుకోలేదు, పార్టీ కష్టాల్లో పాలు పంచుకోలేదు, పార్టీ క్యాడర్కు కార్యకర్తకు అండగా లేరు. సో అదంతా కూడా ఆయనకు పదవి ఇవ్వడం కంటే ఇంకా చాలామంది పార్టీలో అనుభవజ్ఞులు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. పార్టీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకొని పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు. వాళ్ళని కాదని అందరూ ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ చేసినట్టే ఒక కార్పొరేట్ శక్తికి ఇవ్వడం ఏంటి అని చాలా వ్యతిరేకత ఉంది. కాకపోతే జనసేన కూడా ఆ తానులో మొక్కే, ఏదో సిద్ధాంతాలు మాటలు 4 సినిమా డైలాగులు కాస్త ఎమోషనల్గా ఉండొచ్చేమో కానీ అన్ని పార్టీలు ఒకటే, అందరి నాయకులు ఒకటే. ఇక టీడీపీ విషయానికి వస్తే వీళ్ళు కూడా అంతే. వీళ్ళు కూడా ఇచ్చిన ముగ్గురు కూడా మనం నిన్నే చెప్పుకున్నాం. సానా సతీష్ గారు 2024 ముందు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. 2024 ముందు కాకినాడ లోక్సభ సీటు ఆశించారు. ఆ తర్వాత టీడీపీలో యాక్టివ్ అయ్యారు, లోకేష్ గారు టీంలో మెంబర్ అయిపోయారు, రాజ్యసభ సభ్యుడు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ రెన్యూవల్. ఇక చింతకాయలు విజయ్ నిజానికి ఆయన డెసిషన్ మరి ఆయన కోరుకున్నారో లేదంటే పార్టీ ఇచ్చిందో ఆయన కోరుకుని ఉంటారులే. నిజానికి ఆయన గ్రౌండ్ లెవెల్ వాళ్ళ ఫాదర్ మొదటి నుంచి మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు. సో ప్రజానాయకుడు, ప్రజల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. ఎన్టీఆర్ గారు ప్రోత్సహించి ఆయన గెలిచిన మొదటిసారే మంత్రి పదవి ఇచ్చాడు. సో ఆయనకున్న మాస్ ఇమేజ్ వేరు. కానీ విజయ్ గారు ఎవరైనా రాజ్యసభ సభ్యుడు అయ్యారు అంటే వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ ఉండవు. రాజ్యసభ అనేది పెద్ద హోదా కావచ్చు, కానీ పబ్లిక్ రిలేషన్స్ ఉండవు. అదే నియోజకవర్గాన్ని నమ్ముకొని అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ 4 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు క్షేత్రస్థాయిలో రాజకీయం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ విజయ్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిచిన తర్వాత క్యాబినెట్లో కూర్చోబెడితే బాగుండేది. కానీ ఆయన రాజకీయ జీవితం పదవులతో ప్రారంభం అవ్వడమే రాజ్యసభతో ప్రారంభమైతే రేపు పొద్దున ఇంకా ఆయన ఏ పదవి చేయలేడు. ఏ పదవి చేసినా ఆయనకి చిన్న పదవే. ఎమ్మెల్యే చేసినా చిన్నదే, ఎమ్మెల్సీ చేసినా చిన్నదే, ఏదైనా చిన్నదే రాజ్యసభ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత. ఇక అదే వాళ్ళ ఇష్టంలే, పార్టీ ఇష్టం. ఇక భాష్యం రామకృష్ణ గారు అంటే తప్పదు, కమిట్మెంట్ ఎప్పటి నుంచి ఇచ్చారు, ఆయన చాలా కష్టపడుతున్నారు. సో ఇలా కూటమిలో ఇచ్చిన 4 సీట్ల వెనక పార్టీలోనే కూటమిలోనే కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఇప్పుడు కడప శ్రీనివాసులు రెడ్డి గారు నిన్న ఓపెన్గానే ట్వీట్ చేశారు, పార్టీ కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా చాలా నష్టపోయాను, చాలా దెబ్బతిన్నాను. సో నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది పార్టీ అని ఆశించాను, కానీ నిలబెట్టుకోలేదు. కానీ కార్యకర్తకు అండగా ఉంటాను, కార్యకర్తల కోసం పనిచేస్తాను అని చెప్పి ఆయన తన బాధను పరోక్షంగా వెళ్ళగక్కారు. ఆ బాధలో కొంత నిజం ఉంది. ఆయన కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఆ పార్టీని నిలబెట్టడానికి కష్టపడిన మాట వాస్తవం ఆయనకు. అలాగే వరలరామయ్య గారు పాపం 2 సార్లు గెలవలేను అని తెలిసిన తర్వాత కూడా ఆయన రాజ్యసభకు నామినేట్ వేసి ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. సో అటువంటి నాయకుడికి అవకాశం ఇవ్వాల్సింది. యనమల గారు పాపం ఆయన పొలిటికల్ హిస్టరీలో గడిచిన 40-42 సంవత్సరాల నుంచి అనేక పదవులు చేశారు. ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, స్పీకర్గా చేశారు, మంత్రిగా చేశారు, చాలా చేశారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనే వాయిస్ అయ్యారు. పాపం ఆయనకి చివరి కోరిక రాజ్యసభకు వెళ్ళాలి అనేది, ఆయన కోరిక నెరవేరాల. ఇలా చాలామంది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కాదండి, పోనీ యనమల గారో వర్ల గారో వీళ్ళందరూ రొటీను ఎప్పటి నుంచో వీళ్ళ పేర్లేనండి. కొత్త వాళ్ళకి ఇవ్వచ్చుగా. యంగర్ జనరేషన్ కొత్తగా ఎటువంటి వారసత్వం లేని వాళ్ళకి ఫ్రెష్ లీడర్స్ ఎవరినైనా చూసి చదువుకున్న వాళ్ళని, ఉన్నత విద్యావంతుల్ని, సిస్టమ్ పనితీరు మీద అవగాహన ఉన్న వాళ్ళని ఇవ్వచ్చుగా. మహిళలకు ఎవరికైనా ఇవ్వచ్చుగా, ఇవ్వాల. సో నేనేం చెప్తానంటే రాజకీయాలు మారవు, వీళ్ళు మారరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం బెటర్, వీళ్ళ మీద ఒక్క 10% ఆయన బెటర్. ఎందుకనేది నేను నిన్న చెప్పాను. చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా అంతే. సో జనం కోసమో, చదువుకున్న వాళ్ళ కోసమో, మహిళల కోసమో కబుర్లు చెప్పమంటే చెప్తారు. స్టేజ్లు ఎక్కి వేదికల ముందు, మైకుల ముందు కబుర్లు చెప్పమంటే చెప్తారు. కానీ రిజల్ట్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళనే అందలం ఎక్కిస్తారు, ఎవరైతే కార్పొరేట్ శక్తో వాళ్ళనే అందలం ఎక్కిస్తారు, ఎవరైతే వారసుడో వాళ్ళనే అందలం ఎక్కిస్తారు. కాబట్టి రాష్ట్రంలో ఈ నిరుద్యోగ యువత కానీ, మహిళలు కానీ మరీ పార్టీల పట్ల ఎమోషనల్గా ఇది మా పార్టీ అనేటట్టు ఫీల్ అవ్వద్దు. అందరూ ఒకటే అనేటట్టు ఉంటే బెటర్ అనమాట. లైట్ తీసుకోవాలి.
ఈ రాజకీయాన్ని, ఈ నాయకుల్ని, ఈ పార్టీలని, ఈ కులాలని అంతా లైట్ తీసుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచించి కామన్ సెన్స్తో ఓటేస్తే చాలు.